ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అప్లికేషన్కి డాకర్ ఇమేజ్ అయితే ఒకటి బిల్డ్ చేద్దాం. ఫస్ట్ మనం దీని అయితే సర్వర్ని అయితే డౌన్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మనం డాకర్ --- వర్షన్ అయితే టైప్ చేయండి. సో ఇక్కడ వర్షన్ అయితే డిస్ప్లే అయిందంటే మనకు డాకర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇమేజ్ అయితే డాకరైజ్ చేయాలి. ఈ యాప్ని డాకరైజ్ చేయాలి కాబట్టి మనం ఒక సింపుల్ డాకర్ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. సో డాకర్ ఫైల్ సో దీనికంటే ముందు మనం ఒకటైతే చేయాలి. సో మనం ఒక జార్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఈ అప్లికేషన్కి మనకు జార్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. దానికి మనం ఏం చేస్తామంటే mvn clean package. సో ఎంటర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకు టార్గెట్ ఫోల్డర్లో ఒక జార్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది మనకి ఇప్పుడు. సో లెట్స్ సీ. సో మనకి ఇక్కడ ఒక జార్ ఫైల్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు మనం డాకర్ ఫైల్లో సో దీన్ని ఇప్పుడు మనం దీన్ని డాకరైజ్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నువ్వు ఏం చేయాలంటే మనకు జావా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫ్రమ్ ఓపెన్ జేడీకే వర్షన్ వచ్చేసి 17 ఒరాకిల్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకు ఇక్కడ టార్గెట్ ఫోల్డర్లో ఈ జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది కదా, దీన్ని మనం కంటైనర్కి అయితే కాపీ చేయాలి. దానికి మనం యూజ్ చేయాల్సింది వచ్చేసి కాపీ టార్గెట్ ఫోల్డర్లో ఉన్న జార్ ఫైల్ కాబట్టి మనం ఇలాగైతే చేస్తాం. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే దీని ముందర ఏమైనా ఉండొచ్చు, జార్ ఫైల్తో ఎండ్ అవుతున్న ఫైల్ ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తీసుకుపోయి కంటైనర్కి అయితే కాపీ చేసి దాన్ని నేమ్ ఏం చేయాలి. సో నేను ఏం చేస్తానంటే శాంపుల్ డాకర్ యాప్ అని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏ పోర్ట్లో రన్ చేయాలి, ఎక్స్పోజ్ 8081 పోర్ట్లో అయితే రన్ చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే మనకు డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు మనం ఈ అప్లికేషన్ కూడా రన్ చేయాలి కాబట్టి మనకు సింపుల్ కమాండ్ అయితే ఉంటుంది. అదేంటంటే ఎంట్రీ పాయింట్ ఇలా అయితే ఉంటుంది డాకర్ కమాండ్, జావా అండ్ దెన్ -jar మళ్ళీ కామా పెట్టి ఇక్కడ ఉంది కదా, దీని అయితే మనం ఇక్కడైతే పెట్టాలి. సో ఇది జార్ ఫైల్ .jar అని అయితే పెట్టాలి. అగైన్ ఇక్కడ కూడా మనం .jar అని అయితే పెట్టాలి. సో ఇంతే మనం ఇది డాకర్ ఫైల్లో అయితే మనం ఇవన్నీ పెట్టాలి. సో ఇప్పుడు మనం దీనికి ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇదన్నీ చేసుకున్న తర్వాత మనకు ఇమేజ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి ఏంటంటే డాకర్ build -t అంటే మనకు దానికి ఒక పేరు అయితే ఇవ్వాలి, అంటే దాన్ని ట్యాగ్ అంటారు, నేమ్ అయితే ఇవ్వాలి కదా. సో దీన్ని నేను ఏం చేసుకుంటున్నాను అంటే శాంపుల్ డాకర్ యాప్ అని అయితే పెట్టుకుంటాను. నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ డాట్ అంటే ఏంటంటే కరెంట్ డైరెక్టరీ అని అర్థం. సో ఎంటర్ అయితే ఇవ్వు. ఓకే, మనకు ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది. ఎర్రర్ ఏంటి చూద్దాం. మస్ట్ బి లోయర్ కేస్ అంట. ఓకే, మనకి ఇక్కడ అయితే అప్పర్ కేస్ అయితే పెట్టాం. సో మనం మళ్ళీ ఆ కమాండ్ అయితే రన్ చేద్దాం ఇప్పుడు. సో అగైన్ రన్ ద కమాండ్. సో ఇప్పుడైతే మనకు ఇమేజ్ అయితే బిల్డ్ అయింది కదా. సో ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసి ఇమేజ్ అన్ని చూద్దాం. సో ఇక్కడ మనకు శాంపుల్ డాకర్ యాప్ అని ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయింది కదా. మనకు ఇక్కడ శాంపుల్ డాకర్ యాప్ అనే ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ఇమేజ్ని రన్ చేయాలి కదా. ఈ ఇమేజ్ని రన్ చేసినప్పుడు మనకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ని రన్ చేయడానికి యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే డాకర్ run -d
హైఫెన్ పి అంటే ఏంటంటే పోర్ట్ అని అర్థం. పోర్ట్ ఏది యూస్ చేసాం మనం 8081 కదా, ఇక్కడ కూడా అదే మెన్షన్ చేయాలి 8081 అండ్ 8081. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇమేజ్ ఐడి ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసుకొని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో మనం ఏ ఇమేజ్ని రన్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ ఐడిని కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ పేస్ట్ చేసి మనం ఈ కమాండ్ అయితే రన్ చేస్తాం. ఇప్పుడు రన్ చేద్దాం. సో కంటైనర్ అయితే క్రియేట్ అయింది మనకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం డాకర్ ఓపెన్ చేసి అయితే ఓపెన్ చేద్దాం. సో డాకర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఒక కంటైనర్ అయితే కొత్తగా క్రియేట్ చేసాం కదా 31 seconds అగో, ఇదైతే కొత్త కంటైనర్ మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసామంటే మనకు 8081 పోర్ట్లో యాప్ అనేది రన్ అవుతుంది. హలో వర్డ్ వచ్చింది కాబట్టి మనకు యాప్ అనేది రన్ అవుతుంది. మనం అదే మెన్షన్ చేసాం ఒక గెట్ అంటే స్లాష్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేసేది, ఇక్కడ స్లాష్ అని మెన్షన్ చేసినా ఓకే, స్లాష్ అని మెన్షన్ చేసినా కూడా నువ్వు అదే రౌట్కి అయితే వెళ్తుంది. సో హోమ్ లైక్ ఇట్స్ లైక్ ఏ హోమ్ రౌట్ లాగా. సో హలో వరల్డ్ అయితే వచ్చింది కాబట్టి మనకు యాప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితే అవుతుంది. ఇప్పుడు సో మనం ఒక సింగిల్ కంటైనర్ ఉన్న యాప్ని ఇలాగైతే మనం డాకరైజ్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మల్టిపుల్ కంటైనర్స్, ఒకవేళ నువ్వు డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంటే మల్టిపుల్ కంటైనర్స్ అయితే రన్ చేయాలి మనం ఇక్కడ. సో దాన్ని ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.